देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के ख़बरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मर्उ मअ मन अहब्बा, बुखारी शरीफ। आदमी का हशर उसके साथ होगा जिससे उसको मोहब्बत होगी। हुज़ूराबाद धर्माराजू पल्ली में रियासती वज़ीर टी हरीश राव ने इंतखाबी तशहीर में शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि इस इंतखाब में आवाम को इंसाफ को जीत दिलाने की ज़रूरत है। आज हुज़ूराबाद के ज़ुम्नी इंतखाब का आना ईटला राजेंद्र की खुदगर्जी का नतीजा है। उन्होंने इस मौके से सवाल किया कि ईटला का इस्तीफ़ा हुज़ूराबाद के लिए था या मेडिकल कॉलेज के लिए था। ईटला ने सिर्फ और सिर्फ अपने फ़ायदे के लिए इस्तीफ़ा दिया। उन्होंने कहा कि ईटला को चाहिए कि वो बीजेपी में किस मकसद के लिए शामिल हुए हैं, आवाम को बताएं। बीजेपी पार्टी आवाम के लिए क्या किया है बताने की ज़रूरत है। మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, మాకు అనుకున్న పని జరుగుతలేదు అంటే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. మరి హుజురాబాద్లో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈటల రాజేందర్ గారు మా హుజురాబాద్ను జిల్లా చేయమని గిట్ట రాజీనామా చేసిండా? మా హుజురాబాద్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేసిండా? హుజురాబాద్లో మాకేదైనా అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజల కోసం రాజీనామా చేసిండా రాజేందర్ గారు తన కోసం తాను, తన లాభం కోసం, స్వలాభం కోసం ఇవాళ ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిండ్రు. మీరు ఆలోచించండి, దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేసిండు? ఆయన సొంతాని కోసం చేసిండు, ఆయన లాభం కోసం ఆయన రాజీనామా చేసిండు. మరి మనం ఆలోచించుకోవాలి, ఒక వ్యక్తికి లాభం కావాలన్నా, ఈ ధర్మరాజుపల్లి ప్రజలకు లాభం కావాలన్నా, ఒక వ్యక్తి బాగుపడాలన్నా, హుజురాబాద్ అనే వ్యవస్థ బాగుపడాలన్నా అన్నది ఇవాళ మీ ముందున్నటువంటి ప్రశ్న. ఇవాళ రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండు. మా యూత్ ఆలోచించాలో బిడ్డ, బీజేపీ పార్టీలో రాజేందర్ గారు చేరిండు. ఎందుకోసం బీజేపీలో చేరినావు? బీజేపీ పార్టీ రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు చేసిన మంచి పని ఏందో రాజేందర్ గారు చెప్పాలి. మా అక్క చెల్లెళ్ళు నిన్న చూసిన టీవీలల్లా గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మలాడుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర గురించి ఇవాళ పాటలు పాడుతున్నారు. బతుకమ్మలు కొనిపెట్టిండ్రు, సిలిండర్లు కొనిపెట్టిండ్రు, నడిమిట్లా పాటలు పాడుతున్నారు. పెరిగిన సిలిండర్ ధర గురించి బీజేపీ పార్టీని తిట్టుకుంటూ బతుకమ్మ పాటలు పాడినటువంటి పాటలు నేను నిన్న టీవీలో చూస్తూ ఉంటే, నిన్న కూడా మళ్ళా 15 రూపాయలు సిలిండర్ ధర పెంచిండ్రు. ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది. అక్క అయిందా లేదా? ఇది బీజేపీ వాళ్ళ పుణ్యం కాదా? నిన్న కూడా 15 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర. అంటే 1000 రూపాయలు చేసినావు పర్వాలేదు బిడ్డ, అయినా ఇంకా బీజేపీకి పువ్వు గుర్తు ఓటేస్తామంటే ఏమంటారు వాళ్ళు? 1000 కాదుగా 1500 చేస్తామంటారు. చేయనా? ఏం పెంచుడు ఇది? వారం వారం పెంచుతున్నారు, నెల నెలకు సిలిండర్ ధర పెంచుతున్నారు. పెట్రోల్ ధర పెంచిండ్రు నిన్న, డీజిల్ ధర పెంచిండ్రు నిన్న. పెట్రోల్ 107 రూపాయలు అయింది, డీజిల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. మంచి నూనె 200 రూపాయలు దగ్గర బతుకమ్మ పండుగ ముంగట మంచి నూనె ధర పెరిగింది. ధరలు పెంచిన బీజేపీకి ఓటేస్తే ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు ఏంది ఆయన ఆలోచన? ప్రజలకు ధరలు పెరిగినా పర్వాలేదు, మా అక్క చెల్లెలకు సిలిండర్ ధర పెరిగినా పర్వాలేదు, ఆయన మాత్రం బాగుండాలనా? महाराजा अग्रसेन की यौम पैदाइश के मौके पर बंजारा हिल्स में वाक़े अग्रसेन चौराहे पर मुजस्सिमे पर मेयर गदवाल विजय लक्ष्मी ने फूल माला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस मौके पर बिहार के नायब वज़ीर आला तारा किशोर प्रसाद, टूरिज़्म चेयरमैन श्रीनिवास गुप्ता, डॉक्टर गिरीश कुमार के अलावा दीगर मौजूद थे।
लेबर कवानीन को रद्द करने के मुतालबे को लेकर कल तेलंगाना भर में बंद को कामयाब बनाने के लिए CITU की निगरानी में जीडीमेटला इंडस्ट्रियल में एक रैली का एहतमाम किया गया। इस रैली में CITU कायदीन ने आवाम से अपील की कि कल तेलंगाना भर में होने वाले एहतजाज को कामयाब बनाएं। उन्होंने इस मौके पर कहा कि तेलंगाना रियासत के क़याम के 7 साल बाद भी मुत्तहिदा आंध्र प्रदेश के जियो पर ही अमल पैरा है। उन्होंने मुतालबा किया कि मुख्तलिफ कमेटियों की सिफारिश को मद्देनज़र रखते हुए 19,000 रुपये उजरत अदा करने का मुतालबा किया और साथ ही साथ लेबर क़वानीन को रद्द करने का मुतालबा किया। అక్టోబర్ 8న తెలంగాణ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి CITU ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క సమ్మె ఉద్దేశం ఏంటంటే కనీస వేతనాలు ప్రతి ఒక్క కార్మికునికి కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలి। అదేవిధంగా ESI PF సౌకర్యం కల్పించాలి। అట్లాగే దసరా బోనస్ అందరికీ ఇవ్వాలి। 73 షెడ్యూల్ ప్రకారం కార్మికులందరినీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కంపెనీలలో కార్మికులకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కనీస వేతన చట్టాన్ని సవరించాలని చెప్పేసి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది కార్మికులు సమ్మెకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి లేక పని గంటలు స్వచ్ఛంగా లేక 8 గంటల పని దినాలని ఎప్పుడు చూడు 8 గంటలు ఉన్నటువంటి దాన్ని 16 గంటలు 12 గంటలు చేస్తున్నారు। కార్మికుల జీవితాలకు సరైనటువంటి భద్రత లేదు। కంపెనీలలో रियासती वजीर बराए तालीमात सबिता इंदिरा रेड्डी की हिदायत पर जलपल्ली बल्दिया के वार्ड नंबर 8 में बदकमा साड़ियों की तकसीम प्रोग्राम अमल में लाया गया। इस प्रोग्राम में नायब चेयरमैन सैयद यूसुफ पटेल ने शिरकत करते हुए साड़ियों को तकसीम किया। इस मौके पर MIM कायदीन बाबा भाई मोहम्मद मुस्तफ़ा और दीगर मौजूद थे। ये 4 आपके हैं ना? राशन कार्ड पे कितने जनों नया कितने मेंबर आने वालों का अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज तेलंगाना गवर्नमेंट की जानिब से CM KCR साहब की जानिब से और ये हमारे मैडम सविता रेड्डी की जानिब से यहाँ पर बदकम्मा दशहरे के जो है ना साड़ीस दिए जा रहे हैं वार्ड नंबर 8 में और शॉप नंबर 4 शॉप नंबर 5 के साड़ीस यहाँ पर जितने भी राशन कार्ड्स जिसके पास भी है वो लोगों के फैमिली को साड़ीस दिए जा रहे हैं। कितने साड़ी डिस्ट्रीब्यूशन करें, कितने फैमिलीज में? यहाँ पर अभी जो है ना पूरे जलपल्ली म्यूनसिपाल्टी में दे रहे हैं हम लोग, लेकिन वार्ड वाइज भी जो है ना जहाँ जहाँ पर लोगों को तकलीफ़ हो रही है जाने के लिए दूर है तो वहाँ पर यहाँ हर वार्ड वाइज में रखकर यहाँ पर आंगनवाड़ी जो स्कूल्स है वो स्कूल्स में दे रहे हैं। पूरे अभी यहाँ पर जितने भी अभी 7,000 चिल्लर साड़ीस आए हुए हैं हमारे पास, उसमें कुछ और ज़्यादा भी हो तो हम ऑफिसर से बात करें, कुछ ज़्यादा भी अगर से ज़रूरत पड़ी तो इंशाल्लाह वो भी देने की कोशिश करेंगे। अभी वार्ड 8 में दे रहे हैं यहाँ पर। अभी चादरघाट पुलिस ASI नौशाद ने अपनी टीम के हमरा मलकपेट X रोड पर गाड़ियों की खुसूसी तनक्की की गई। इस मौके पर ASI नौशाद ने मीडिया नुमाइंदों से बात करते हुए बताया कि आला अहदेदारों की हिदायत पर रात 1:30 बजे से 3 बजे तक सड़क पर आने वाली बगैर नंबर प्लेट गाड़ियों की सख्ती के साथ जांच की जा रही है। उन्होंने आवाम से अपील की कि वो अपनी गाड़ियों पर नंबर प्लेट ज़रूर लगवाएं। मैं ASI नौशाद चादरघाट पुलिस स्टेशन का हूँ। हमारे सुपीरियर ऑफिसर्स के इंस्ट्रक्शंस है 1:30 बजे से 3 बजे तक व्हीकल चेकिंग करने के वास्ते जो बगैर नंबर प्लेट के गाड़ी
और कोई सस्पेक्ट्स आते रहते गाड़ियों पे, कोई सस्पेक्ट करके स्नैचिंग करके भागते रहते। कंट्रोल से हमारे इन्फॉर्मेशन आता, हम लोग व्हीकल चेकिंग में उन लोगों को रोक के कंट्रोल को इन्फॉर्म करते, वो करते हम लोग। अब तक नहीं करे, पूरे नंबर प्लेट हम डाल लेके आ रहे। पब्लिक में कुछ अवेयरनेस आया सर? अरे इसके अवेयरनेस अच्छा है, हमारे हायर ऑफिसर्स जो इंस्ट्रक्शंस दे रहे नंबर प्लेटों के बारे में, पूरे लोग नंबर प्लेटा लगा लेके फिर रहे। जिला कामारेड्डी बांसवाड़ा में एक प्लास्टिक फ्री सोसाइटी बनाए प्रोग्राम अमल में लाया गया, जिसमें बांसवाड़ा म्युनिसिपल चेयरमैन गंगाधर, जिला रायतू बंधु कमेटी के सदर अंजी रेड्डी ने कहा कि हर एक को प्लास्टिक फ्री मुआशरे की तामीर के लिए सख्त मेहनत करनी चाहिए और बांसवाड़ा में एक रैली मुनक्किद की और नारों के साथ आगे बढ़ते हुए उन्होंने कहा कि ये मुमकिन अज़्म के साथ प्लास्टिक फ्री मुआशरे की तामीर। इस मौके पर स्टेडियम में जमा होने वाले पौधों को हटा दिया गया और प्लास्टिक की चादरें उठाई गईं। इसके बाद फिट इंडिया रन का एहतमाम किया गया। इस तकरीब में डिस्ट्रिक्ट यूथ एंड स्पोर्ट्स ऑफिसर दामोदर रेड्डी, चेयरमैन वहाब, लोकल काउंसलर हकीम, शिवा और खिलाड़ियों ने शिरकत की। शहर बांसवाड़े में मिनी शंकर स्टेडियम के अंदर एक क्लीन स्वच्छ भारत, स्वच्छ तेलंगाना, स्वच्छ बांसवाड़ा एक प्रोग्राम मुनक़्क़द किया गया है। उस प्रोग्राम का मकसद ये है कि हिंदुस्तान से बल्कि दुनिया से प्लास्टिक नाम की चीज़ ख़त्म हो जाए, जिससे इंसान ही नहीं बल्कि जानवरों को भी बहुत ज़्यादा तकलीफ़ है। और उसकी सफाई के लिए आज ये प्रोग्राम यहाँ मुनक़्क़द किया गया है। इस मौके पर मैं हुकूमत तेलंगाना और ख़ास तौर पे हमारे कायद फरदिल अज़ीज़, हमारे रहनुमा, हमारे रहबर शहंशाह असम्बली जनाब पोचाराम सिन्हा सेठी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। वो यहाँ के नौजवानों के लिए और नौजवानों की फ़िक्र को देखते हुए कि उनके खेलने के लिए एक स्टेडियम चाहिए और उसका ख्याल करते हुए उन्होंने यहाँ पर ये स्टेडियम कायम किया है। और इससे यहाँ के नौजवानों को हिंदुस्तान के अंदर इंटरनेशनल लेवल में और हिंदुस्तान के अंदर भी खेलने का मौका मिल रहा है। और हम साहब से, हमारे स्पीकर साहब से यही गुजारिश करते हैं कि इसी तरह साथ ही साथ इसके हमारे के लिए एक हमारे बच्चों की ख्वाहिश है, हमारे नौजवानों की ख्वाहिश है, हमारे प्लेयरों की ख्वाहिश है कि कबड्डी जो है ना क्रिकेट का भी एक ग्राउंड उनको इसी तरह से। बंजारा हिल्स रोड नंबर 10 में वाक़ श्री कृष्णा ज्वेलरी से ताल्लुक़ रखने वाली कृष्णा हाउस के साथ साथ इलाके के मुख्तलिफ दफातर में ईडी अहदेदारों ने धावा करते हुए गैर कानूनी तौर पर गैर मुल्की सोना बरामद करने के इल्ज़ाम में कुछ लोगों की गिरफ्तारी अमल में लाई गई। ईडी अहदेदारों ने बताया कि ये तलाशी पहले से मुकदमा दर्ज होने या दूसरे किसी और मुकदमे की वजह से ली गई है।
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.